ఉజ్జీవం సజీవమైన వాక్యమును ప్రకటించునదే ఉజ్జీవం ఉజ్జీవం ఉజ్జీవం. ఉజ్జీవం అని మా కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం. దైవజనులు గొప్ప కృపావరం కలిగిన సహోదరులు డి ప్రసాద్ కుమార్ గారి ద్వారా దేవుని యొక్క సందేశాన్ని విందాము. దానికన్నా ముందు ఒక మంచి పాట. ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి, ఎందుకయ్యా ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి. నీ ప్రేమలో నన్ను బ్రతికించితివి, నీ ప్రేమలో నన్ను బంధించితివి. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. ఎందుకయ్యా ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి. ప్రార్థన అన్నది దేని కొరకు ప్రార్థించాలి? శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు, ఒకవేళ శోధన వస్తే ఆ శోధన ఉన్న స్థలం నుంచి విశ్వాసి అక్కడ నుంచి పారిపోవాలి. దేవునికి స్తోత్రం. అది ఒకటైతే మరి రెండవ అంశం ఏమిటంటే ఇదే లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. చాలండి. క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితము అన్నది చాలా పవిత్రమైనది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఆయన చెబుతున్న మాటలు ఏమిటంటే, ఇవన్నీ జరగబోచున్నాయి కనుక వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగినట్లు, అనగా పాత్రులమని ఎంచబడినట్లు దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనములో అందరూ కూడా పాత్రులుగా, అనగా పాత్రులమని ఎంచబడాలి అంటే, అనగా పాత్రులమని లెక్కింపబడాలి అంటే, యోగ్యులమని తెలియబడాలి అంటే శక్తివంతులై ఉండాలటండి. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రేమించవల్లారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. చూడండి, ఈరోజు అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థన చేసినప్పుడు నా జీవితం ప్రభువా కేవలం నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు వచ్చినప్పుడు మీతో నేను ఉండులాగున నాకు శక్తిని దయచేయండి అని చెప్పి అనేక మంది ప్రార్థన చేయడం చాలా తక్కువ నేను అనుకుంటున్నాను. ప్రేమించవల్లారా, ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో అనేకమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాడండి. స్వస్థత కావాలని కోరుకుంటున్నాడు. నేను వద్దని చెప్పడం లేదు. యేసయ్య మరి ఆనాడు స్వస్థపరిచాడు కదని చెప్పవచ్చు. ఇంకను అనేకమైన వాటిని కోరుకుంటూ విశ్వాస జీవితం గడుపుతుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, అనేకమైన జరగబోచున్నాయి, ఈ లోకంలో అనేకమైన జరుగుతాయి. కానీ ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఎటువంటి కష్టమునైనా సరే క్రీస్తు కొరకు నీవు అనేకమైన శ్రమలు పడవలసి ఉన్నది కనుక ఆ యొక్క శ్రమలన్నీ కూడా నువ్వు పడాలి అంటే, ఆ శ్రమలను ఓర్పు కలిగి ఉండాలి అంటే
నీవు ప్రార్థన ఉండాలని వాక్యం సెలవిస్తున్న దేవునికి స్తోత్రములు. అదేమిటండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయని చెప్తున్నారు. మరి మీరు శ్రమని బోధిస్తున్నారని అని చెప్పి మీరు అనుకునవచ్చని ప్రేమించవాళ్ళారా, క్రీస్తుని ప్రేమించవాళ్ళారా? ముందున్న దినములలో అనేకమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులైతేనేమి, ఈ లోకంలో నుండి రాజులైతేనేమి, రాజులలో పంచుకున్నటువంటి సాతానుడైతేనేమి అనేక మందిని శ్రమలకు అప్పగిస్తాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ప్రేమించవాళ్ళారా. ఎందుకంటే మరి తన శిష్యులకు ఆనాడు ఆయన చెప్పి ఉండొచ్చు, మీరు నమ్ముకున్నారు కనుక మీకు ఎటువంటి కష్టం ఉండదు, మీరు ఎక్కడ కూర్చుంటే మీకు అక్కడికి సమస్తం జరుగుతుంది, మీరు అనేకమైన లోకంలో పొందుకుంటారని చెప్పలేదు. కానీ నాతో మీరు నడుస్తున్నారు కనుక, నాతో మీరు జీవిస్తున్నారు కనుక, కానీ మీకు శ్రమలను చెప్పాడండి. ఎందుచేతనంటే ఇదే అధ్యాయం మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనము వచ్చును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. ఇవన్నీ జరుగుతాయి. జనం మీదికి జనం వస్తుంది, రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది, తమ్ముడు మీదికి అన్న వస్తాడు, అన్న మీదికి తమ్ముడు వస్తాడు, అత్త మీదికి కోడలు వస్తుంది, కోడల మీదికి అత్తలేస్తుంది, కూతురు మీదికి తల్లి లేస్తుంది, తల్లి మీదికి కూతురు లేస్తుంది. కానీ కుటుంబంలో కూడా అనేకమైనటువంటి అల్ల కొల్లోలము జరుగుతుంది. నేను నెమ్మది గురించి నేను మాట్లాడడం లేదండి. ఈ లోకంలో ప్రభువునందు ఉన్న వారికి మరి బహు సంతోషం కదా అని అనుకోవచ్చు. సంతోషం ఉందండి, ప్రభునందు ఆనందించుడి. ఎవరైతే ప్రభునందు ఆనందిస్తారో వారికి సంతోషం ఉంది. ఎందుకంటే వారికి ఇకలోక సంబంధమైన సంతోషం కాదు, కానీ వారికి పరలోక సంబంధమైన సంతోషం ఉందండి. అందుకనే తన శిష్యుని యేసుక్రీస్తు ప్రభు వారిని భద్రపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఒకవేళ తన బిడ్డలు ఈ లోకంలో శ్రమలు కలిగినప్పుడు భయపడిపోయి వారు పొందవలసినటువంటి ఆ యొక్క నిత్య జీవమును వారు పోగొట్టుకుంటారన్నటువంటి ఆలోచన కలిగిన వాడై ఈ లోకంలో జీవిస్తున్నటువంటి విశ్వాసులు ఎటువంటి బలహీనముగా ఉన్నారో కనుక వారు ఆ యొక్క బలహీనత నుండి పడిపోవద్దని చెప్పి మొట్టమొదటిసారిగా ముందుగానే తన అంతం గురించి ఆయన మాట్లాడుతూ వారికి చెప్తున్న ఏమిటంటే, బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారిని ధైర్యపరుస్తున్నాడు ప్రేమించవాళ్ళరా. ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవులకు ఏమి కావాలట? ధైర్యము కావాలండి. దేవునికి స్తోత్రములు. దేనికండి ధైర్యం అంటే? సాతాను ఎదిరించుటకు ధైర్యం, ఈ లోక శ్రమలను ఎదుర్కొనుటకు ధైర్యం. ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ ఓర్పుతో వాటిని సహించుటకు ధైర్యం కావాలండి. దేవునికి స్తోత్రం. ఓర్పుతో సహించుటకు ధైర్యం కావాలి. అందుకే మీరు పాత్రులు అని ఎంచబడినట్లు మనందరికీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో క్రైస్తవుడు అనగా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అనగా పరిశుద్ధుడు. కనుక ప్రేమించవాళ్ళారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఏమిటంటే ఈ లోకంలో అనేకులు మరి ప్రభువుని ఎరగిన జనంగా ప్రభులోకి వస్తున్నారు. ఎందుకు ప్రభులోకి వస్తున్నారంటే ఈ లోకంలో ఎవరి ద్వారా మోక్షము లేదు. దేవునికి స్తోత్రములు. ఈ లోకంలో ఎవరి వలన మోక్షము లేదు, కానీ కేవలం యేసు క్రీస్తు ప్రభు యొక్క నిష్కలంకమైన పరిశుద్ధ రక్తం ద్వారా ఎప్పుడైతే మేము కడగబడతామో, ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయనతో మేము జీవిస్తామో, మేము ఆయనలో ఈ లోకంలో ఎత్తపడతామన్నటువంటి నిరీక్షణ ఈ లోకంలో అనేక మందికి తెలిసి ఉంది. కనుకనే అనేకులు ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఎత్తపడుతున్నారు. దేవునికి స్తోత్రములు. ఏమవుతుందండి? క్రైస్తవులు అగటుకు అనగా క్రీస్తునందు విశ్వాసుల అగటుకు, క్రీస్తును వెంబడించుటకు అనేకులు వచ్చుతున్నారండి. అంతేకాని యేసుక్రీస్తు వద్ద ధనము వస్తుందని వారు రావడం లేదండి. అనేకులు అనుకుంటూ ఉంటారు, యేసయ్యను నమ్ముకుంటే మాకు ఆస్తులు వస్తాయి అనుకుంటారు. ఆస్తులు కాదండి, అంతకంటే ఐశ్వర్యం వస్తుందండి. దేవునికి స్తోత్రములు. ఏమిటి ఐశ్వర్యం అంటే? రక్షణ అనే ఐశ్వర్యము. దేవునికి స్తోత్రములు. యేసు క్రీస్తు ప్రభు దొరికేది ధనము కాదు, కానీ ఈ లోక ధనము కంటేను, ఈ లోకం ఉండే ఆస్తి కంటేను, ఈ లోకంలో ఐశ్వర్యం కంటేను ఆయన ఇచ్చే ఐశ్వర్యం ఏమిటనగా రక్షణ. దేవునికి స్తోత్రములు. కనుక మీరు అయోగ్యులై అపాత్రులై లోకంలో ఒకవేళ తప్పిపోతారేమో అని చెప్పి మీరు పాత్రులుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతాయి అని ముందే హెచ్చరిస్తున్నాడండి.
మీరు భయపడకుండా ధైర్యము కలిగి ఉండాలని చెప్పేసి తన శిష్యులకు చెప్పుచున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమించే వాళ్ళరా, ధైర్యము కావాలి.